ఒక వ్యక్తి డైనోసార్ స్కెలెటన్ నీళ్లు తాగుతుండగా చూశాడు. అదే సమయంలో డైనోసార్ స్కెలెటన్ కూడా అతనిని గమనించింది. అది అతని దిశగా దూకింది. భయంతో వణికిపోయిన ఆ వ్యక్తి పరుగెత్తి సర్వీస్ కౌంటర్ వెనుక దాక్కున్నాడు. వెంటనే తన సహోద్యోగికి ఫోన్ చేసి ఏమి చేయాలో అడిగాడు. కాని ఆమె అతని మాటలు స్పష్టంగా వినిపించలేదు. అప్పటికే అతను ఉద్యోగుల హ్యాండ్బుక్ తీసుకున్నాడు. కాని డైనోసార్ స్కెలెటన్ అతనిని కనిపెట్టేసరికి హ్యాండ్బుక్లో మొదటి అంశం ఒక ఎముకను విసరండి అని ఉన్నట్లు అతను గమనించాడు. వెంటనే ఒక ఎముక తీసుకుని విసిరాడు. డైనోసార్ స్కెలెటన్ వెంటనే దాని వెంబడి పరిగెత్తింది. ఆ సమయంలో అతను రెండవ అంతస్తులో ఎడమవైపు ఒక మమ్మత్, కుడివైపు ఒక ఈగల్ ఉన్నట్లు గమనించాడు. అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. కాని అకస్మాత్తుగా అతను కొంతమంది ఆదిమానవులను ఎదుర్కొన్నాడు. కాబట్టి తప్పించుకోవడానికి తిరిగి పరుగెత్తాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక పెద్ద రాతి విగ్రహం అతనితో మాట్లాడింది. అది ఒక క్యాండీ అడిగింది. అతను దానితో మాట్లాడుతుండగా వెనుక నుంచి మరికొంతమంది వ్యక్తులు అతన్ని వెంటాడుతుండగా కనిపించారు. చివరకు అతను లిఫ్ట్లోకి దూకి దాదాపుగా తప్పించుకున్నాడు. కాని మొదటి అంతస్తుకు వచ్చేసరికి అక్కడ యుద్ధం జరుగుతుందని గమనించాడు. అతను యుద్ధభూమిని దాటి పారిపోయాక ఉద్యోగుల హ్యాండ్బుక్లోని తదుపరి అంశం సింహపు పింజరాన్ని మూసేయండి అని గుర్తువచ్చింది. అయితే అక్కడికి వచ్చేసరికి సింహం ఇప్పటికే బయటకు దూకి వచ్చిందని తెలుసుకుని మన హీరో భయంతో వెనక్కి నడిచాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.